రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో రెండో రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. ఏయూ కన్వెన్షన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తున్న స్వస్థ నారీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఇందుకోసం ఉండవల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన చంద్రబాబు మరి కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా ఏయూ సాగరికకు సీఎం చేరుకుంటారు. మహిళలు చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, విశాఖలో కేంద్ర మంత్రి నిర్మల అలాగే సీఎం చంద్రబాబు పర్యటనపై అప్డేట్స్ ఏంటి? మోడీ పుట్టినరోజు జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనే వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు రకాల యాత్రలు తెచ్చారు. రోజు సుమారుగా 11 గంటలకు విజయవాడకి బయలుదేరి 10:30కి బయలుదేరి 11 గంటలకి ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఇప్పటికే విశాఖ నగరం చేరుకున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనేక కార్యక్రమాల్లో కనిపించే ప్రయత్నం కూడా కనబడుతుంది. అలాగే ఒక్కరోజు పర్యటనలో భాగంగా విశాఖకు అయితే మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఉండవల్లి నుంచి నేరుగా వాయు మార్గం ద్వారా విజయవాడ నుంచి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి విమానంలో విశాఖకు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మార్గం ద్వారా విశాఖ ఏయూ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్ కి చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని అలాగే కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఏయూ కన్వెన్షన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛ నారీ శక్తి పరివార్ అభిమాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వివిధ కార్యక్రమాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినట్టుగా మనకు తెలుస్తుంది.